సమస్త దుర్నీతుల నుంచి విడిపింపబడాలి, సమస్త పాపముల నుంచి విడుదల కలగాలి, దేవుని యొక్క ఆత్మతో నింపాలి. అప్పుడే మనము ఏమవుతామమ్మా? ఆయన సొత్తుగా మారుతాం. ఇప్పుడు రోడ్డును పోయే వాటిని తీసుకొచ్చి మన ఆస్తిలో సగం భాగం ఇస్తామా? మనమేమో, ఎందుకంటే వాళ్ళు మన సొత్తు కాదు, మన రక్త సంబంధులు కాదు. మనము మన ఇహలోకంలో మనం ఆలోచిస్తుంటేనే రోడ్డును పోయే వారికి మనం ఏమాత్రము కూడా మన సొత్తును అప్పగించము. మన సొత్తుగా మన యొక్క రక్త సంబంధులైతేనే మనకి ఆ సొత్తును లేకపోతే మన ఆస్తిని మనము ఇస్తూ ఉంటాం. దేవునికి కూడా మన సొత్తు అయి ఉండాలి. మన దేవునికి మనం ఆయన కుమార్తెలుగా మనం ఉంటేనే మనము ఆయన సొత్తుగా మారబడతాం. మనము పాపములో ఉంటే రోడ్డును పోయేవాడికి మనకి ఏది కూడా భేదమేమీ లేదు. అందుకే పాట పాడేది బాబు, భేదము ఏది లేదు, అందరూ పాపము చేసి ఏమి పొందలేకపోతున్నారమ్మా? దేవుని మహిమ పొందలేకపోతున్నారు. మనం పాపము చేసి ఆయన సొత్తులుగా మనం మారలేకపోతున్నాం. పాపము చేసి ఆయన మహిమను మనం పొందుకోలేకపోతున్నాం. కనుకనే ఇక్కడ అంటున్నారు, సమస్త దుర్నీతుల నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు శక్తిగల ప్రజలను తన కొరసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాడంట. తన్ను తాను మన కొరకు దేనికి అర్పించుకున్నాడు? ఆయన దేనికి అర్పించుకుని తన ప్రాణము సహితము మన కొరకు ఇవ్వటానికి అర్పించుకున్నాడు. మనం చేసిన దుర్నీతులను బట్టి, మనం చేసిన అపవిత్రమైన క్రియలను బట్టి తన్ను తాను అర్పించుకున్నాడు. బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. ఒక గొర్రె పిల్ల వంటి మనం ఎలాగైతే బలులు అర్పిస్తున్నామో అలాగే ఒక గొర్రె పిల్ల రీతిలో తగ్గించుకుని నీవు నేను కూడా పవిత్రులుగా ఉండాలి, ఆయన సొత్తుగా మనం తీర్చబడాలని ఆయన మనల్ని ఏర్పరచుకుని ఆయన్ని తన్ను తాను తగ్గించుకుని మన కొరకు అర్పించుకున్నాడు. తగ్గించుకుని అంత గొప్ప దేవుడమ్మా. ఈ రోజుని మన కుమారుడు ఏదైనా తప్పు చేస్తే జైలుకి వెళ్తే తండ్రిగా తల్లిగా మనము కానీ ఆ జైలుకి వెళ్ళం. ఆ సమయమున వాడికి నాకు సంబంధం లేదు వదిలేస్తూ ఉంటాం. ఈ రోజుని అటువంటి పాపమని ఊపిరి మనకు కూలిపోయినప్పటికీ నీ కొరకు నా కొరకు కూడా ప్రాణం పెట్టడానికి మన తండ్రి మనతో ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలిగిన గాక. మనం తప్పు చేస్తే మనం చూడండి, యవనస్తుల్ని ఇద్దరు ప్రేమించుకున్నారనుకో, తల్లిదండ్రులు ఏమంటారు? ఒరే నీకు నాకు సంబంధం లేదు, నేను చూసి పెళ్లి చేస్తానని చెప్పాను, నువ్వు వేరే అమ్మాయిని ప్రేమించావు, నీకు నాకు సంబంధం, అసలు నువ్వు నాకు సొత్తే కాదురా అంటారు కదమ్మా. చాలా మంది అంటారు, కుమార్తె తల్లిదండ్రులు కూడా అలాగే అంటారు, నువ్వు మా మాట లేదు కనుక నీవు మా సొత్తు కాదు అని అంటూ ఉంటారు. మనం మాట వినుకోకుండా ఇది ఇక్కడ మన గల్ఫ్ దేశంలో వస్తూ ఉంటున్నాం. ఎంతమంది దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నారు, ఎంతమంది వాడు పవిత్రులుగా జీవిస్తున్నారు, ఎంతమంది దేవునికి లోబడి ఉంటున్నారు. అందరము దేవునికి లోబడుతున్నామా? అందరము దేవునికి భయపడుతున్నామా? అందరము దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నామా? జీవించట్లేదు. మనము త్రావు తప్పి తిరుగుతున్నాం. తండ్రి మన బిడ్డలు తప్పు చేస్తేనే మనకు వద్దని విడిచిపెట్టేస్తున్నాం. తండ్రి కూడా మనల్ని విడిచిపెట్టేది మన గతి ఏమవుతుంది? మన పరిస్థితి ఏమవుతుంది? ఒకసారి మనం ఆలోచించాలి. మన తండ్రి అలా విడిచిపెట్టలేదు. మనం చేసిన సమస్త దుర్నీతుల నుంచి మనల్ని విడిపించి తన బలిగా అర్పణగా తన ప్రాణముతో సహితము అర్పించి ఆయన సొత్తుగా చేసుకుంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సొత్తుగా మనం మరి పిలువపడాలంటే మనలో ఏముండకూడదంటే సమస్త దుర్నీతి అనే పాపమును మనము విడిచిపెట్టుకోవాలి. ఆ పాపము నుంచి మనం విడుదల పొందాలి. ఆ పాపముల నుంచి మనం విడుదల పొందితేనే మనకి కుటుంబానికి సమాధానం ఉంటుంది. ఇప్పుడు మన కుటుంబాల్లో ఎంతమంది సమాధానం కలిగి ఉన్నారు? ఎంతమందికి మన కుటుంబాలు సంతోషముగా ఉన్నాయి? మనం చేసిన ఎక్కడ చూసినా మధ్యకాలంలో ఎక్కువగా యవనస్తులు కొరకే ప్రార్థనలు మనం చేస్తున్నాం. ఎక్కువగా యవనస్తులే మరి తల్లిదండ్రులకు లోపడుకోకుండా, తల్లిదండ్రుల మాటకి విధేయత కలగకోకుండా తమకిష్టమైన మార్పులు నడుస్తూ ఉంటే ఎంతగానో తల్లిదండ్రులు దుఃఖిస్తున్నారు. కొంతమందిని మనం చూస్తున్నాం. గత కాలంలో ఒక బాబు మనకి కారు మీద తీసుకొచ్చింది, తల్లి ఫోటోలు పెట్టింది, ఈ చేతులన్నీ కూడా కోసేసుకునేవాడు. తల్లి మాట ఏ మాత్రము కూడా వినేవాడు కాదు, వినలేదు. మరి తల్లి అనేది ఎందుకమ్మా నా కడుపుని చెడ పుట్టాడు, ఈ రోజుని మాకు నరకం అనిపించవలసి వస్తుందని
తల్లిదండ్రులు తల్లి ఎంతగానో దుఃఖించేది, ఏడ్చేది. నా కడుపున మరి చెడ పుట్టాడు అని ఎంతగా నా బిడ్డని విడిచిపెట్టేయడానికి ప్రయత్నించింది. మనమైతే విడిచిపెట్టేస్తున్నాం మన బిడ్డలు. కానీ నువ్వెన్ని తప్పులు చేసినా, ఎన్ని అపరాధములు చేసినా, ఎన్ని మోసములు చేసినా నిన్నెప్పుడు కూడా నీ తండ్రి ప్రేమిస్తూనే ఉన్నారు. ఎప్పుడు కూడా నిన్ను ఆదరిస్తూనే ఉన్నారు. ఎప్పుడు కూడా నీ అందు మరి ఆయన ప్రేమ చూపుతూనే ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలిగిన కాదు. ఆ ప్రేమ మనకి పైన చూపలేకపోతే మనం ఏమైపోతామమ్మా? చాలా మంది కూడా స్త్రీలు ఒక మాట అంటూ ఉంటారు, ప్రార్థన చేయమని వచ్చినప్పుడు, అమ్మా ఎందుకమ్మా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, నేను ఎందుకు ప్రార్థన చేయాలి? ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నాను. ఒక్కసారి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించేస్తాడా? ఎన్నోసార్లు ప్రార్థన చేస్తాను. ఎన్నిసార్లు చేసావంటే మహా అయితే 4-5 రోజులు ప్రార్థన చేస్తున్నాను. 4-5 రోజులు ప్రార్థన చేసిన ప్రతిఫలం రావట్లేదని నేను విసుకుపోతున్నాను. 4-5 రోజుల కంటే సంవత్సరాల తరపున దేవుని విడిచిపెట్టిన పాపములు నడుస్తున్న ఆయన తీసుకుపోవాలి. ఆయన విసుకుపోయి ఆయన నిన్ను విడిచిపెట్టేస్తే నీ పరిస్థితి ఏంటి? చిన్న తప్పు చేస్తేనే నిన్ను కాక మన సురేష్ గారు లుదన్ గారు మరి పాప అప్పటికప్పుడు 1/2 గంటలో ఎయిర్పోర్ట్లో ఎక్కించేసారు. పాప 1/2 గంటలో ఎయిర్పోర్ట్. నేను ఒక అవకాశం ఉండే మాట్లాడదామని బాబు కూడా ప్రయాసం మరి ఎంతగానో అడిగారు. తప్పేమీ చేయలేదు. బాబుకి కొంచెం పరిస్థితి బాగోక కట్ చేస్తాడు. కట్ చేస్తే ఎవరు ఊరుకోము, శరీరం కరిస్తే ఎవరు ఊరుకుంటారు? కరుస్తున్నా అని చెప్పి ఇలా చెయ్యి కొడుతున్నారేమో అనుకుని ఎక్కించేసారు. చూడండి, అంటే చిన్న తప్పు చేయకోకుండా చేశారని మనల్ని వీళ్ళు ఇక దేశం నుంచి పంపించేశారే. మనం ఇన్ని తప్పులు చేస్తుంటే ఇంకా నీవు నా సొత్తు, ఇంకా నీవు నా బిడ్డవు, ఇంకా నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు మన పైన, ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. ఇదిగో అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు ఇశ్రాయేలు నిన్ను విమోచించి ఉన్నాను అంటున్నాడు. నిజమే, ప్రతి దినము కూడా ప్రతి సమయము కూడా దేవుడు మనల్ని విమోచిస్తూనే ఉన్నారు. ప్రతి దినము కూడా మనల్ని కాపాడుతూనే ఉన్నారు. ప్రతి నిమిషము కూడా మనం ఇక ఒక్క దినము కొన్నింట్లో మనము పని ముగించుకుని మన పడకల దగ్గరికి వెళ్తున్నామంటే దేవుడు మహాకృప. ఏ సమయమును ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఏ సమయం మన పరిస్థితులు ఎలాగుంటాయో మనకు తెలియదు. ఇంతగా మనం ప్రేమింపబడుతున్నామంటే ఆయన సొత్తుగా నువ్వు మారాలి, ఆయనకి విధులేడుగా నువ్వు జీవించాలి. ఇక్కడ యాకోబు అంటున్నారు, యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడకు ఇలాగూ సెలవించుతున్నాడు, భయపడకు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా, దేవునికి మహిమ గాక. ఈ దినము నీ వాక్యం వినడానికి వచ్చిన మనందరము కూడా ఆయన సొత్తు. ఆయన సొత్తువు కాబట్టి ఒక హెచ్చరిక, సమస్త దుర్నీతుల నుంచి, సమస్త పాపముల నుంచి మీరేం చేయబడాలి? విమోచింపబడాలి. వాటి నుంచి మీరు విడుదల పొందాలంటే ఇదిగో మీ కొరకు నా పరిశుద్ధమైన రక్తములు చిందించిన రక్తములు మీరు కడగబడాలి. బాప్తిసం ఇచ్చి మనకైన స్వరత్వంలో కడగబడి మరి ఆయన సంపాదించుకున్న బిడ్డకు ఒక ఇదిగో ఇది నా ఈ బిడ్డ నా సొత్తు. మనము కూడా ఒక నిబంధన చేస్తూ ఉంటే ఇది నా కుమారుడు. ఇంటి పేరు ద్వారా ఎవరు కుమారుడు అంటే ఇదిగో అలాన్న కుమారుడు, మా ఇంటి పేరు ఇది అనగానే ఇంటి పేరు బట్టి మనం కనుక్కుంటాం. దేవుని బిడ్డలు మనం తెలుసుకోవాలంటే రక్షణ మారు మనసు ద్వారా నీవు ఆయన సొత్తుగా పిలువబడతావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు ఇక్కడ సమస్త దుర్నీతుల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తానంటున్నాడు. ఇక్కడ మనకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నారమ్మా? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఈ దేహము ఎవరి వల్ల అనుగ్రహింపబడి ఉన్నదమ్మా? దేవుని వలన అనుగ్రహింపబడి ఉన్నది. ఈ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి ఉంటే ఇప్పుడు ఎవరు సొత్తి? దేహము
దేవుని సొత్తు. మరి దేహముతో దేవుని ఆరాధించుతున్నావా? ఈ దేహముతో దేవుని గణపరుస్తున్నావా? ఈ దేహముతో దేవుని మహిమపరుస్తున్నావా? ఈ దేహముతో ప్రార్థించగలుగుతున్నావా? ఈ దేహముతో సాక్ష్యము చెప్పగలుగుతున్నావా? ఈ దేహముతో దేవుని నామమునికి మహిమ తెచ్చే రీతిలో నడుస్తున్నావా? ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి. ఈ దేహము దేవుని ఆలయము. ఈ దేహము నీది కాదు. దేవుడు మనకి అడుక్కుంటే భిక్ష పెట్టే రీతిలో దేవుడు మనకి ఇస్తున్న దేహం ఇది. ఒక గానుక సమయమున మరి ఒక బిడ్డ ఎంతో కష్టపడి ఎంతో సంపాదించుకుంది. ఎంత సంపాదించుకున్నా ఏ రోజు కూడా ఈ దేహముతో దేవునికి ప్రార్థించలేదు. ఈ దేహముతో దేవుని కనపరచలేదు. తన కష్టపడ్డ కష్టార్జితము తనకి బలహితమైనప్పుడు ఆ కష్టము, ఆ ధనము ఆ బిడ్డని కాపాడలేకపోయింది. ఎందుకంటే ఈ దేహము ఏ రోజుని కూడా దేవుని కనపరిచే రీతిలో లేదు. మనము కూడా మరి నైట్ మనకి ప్రతి రాత్రి కూడా ప్రార్థన ఉంటుంది. ఎంతో మంది మనకి 40 మంది కూడా దాకా వచ్చేవారు. ఈ రోజులు తక్కువ మందిగా ఉన్నారు. ఏంటంటే 27 మంది అలా వస్తున్నారు లైవ్ ప్రార్థనకి. ఎందుకంటే స్కూల్లోనే పొద్దున్నే లేకాలి, నీరసం వచ్చేస్తుంది అని అంటుంది. కానీ దేహము దేవుని కనపరిచినట్లయితే మనకి ఎంతో శక్తి కలుగుతుంది. ఎందుకంటే అనుభవం పూర్వకముగా నేను చెప్తున్నాను. నేను ఒక్కొక్క రోజు నేను పడుకునేటాడికి 3 అవుతుంది, 4 అవుతుంది. ఎవరన్నా మరి ఇండియా నుంచి ఫోన్లు చేసిన సమయం నేను ప్రార్థన చేస్తాను. 4ంటికి పడుకుని 6:30 కల్లా మరి నేను లెగాలి. ఏ రోజుని కూడా నేను లేటుగా లేసేనన్న నా బలహీనత ఏనాడు కూడా నాకు రాలేదు. ఏ రోజుని కూడా నేను ఇదివరకు మా చెల్లి మా మధ్యనే ఉంది, మా మధ్య గారు ఉన్నారు, ఎంతో బలహీనరాల్ని. ఎప్పుడు కూడా మా అమ్మ పనికి వెళ్ళొచ్చి నాకు కాళ్ళు నొక్కటం, చేతులు నొక్కటం, ఎంతో బలహీనరాల్ని. నేను కొయిటికి వచ్చినప్పుడు కూడా మా అమ్మ నీది ఎలా పని చేస్తావమ్మా, ఇంటికాడే నువ్వు పని చేయలేకపోయేదా, నువ్వు అక్కడ ఎలా పని చేస్తావు. దేవుని మహాకృప, దేవుని యొక్క కృపను బట్టి ఈ రోజు ఎంతో దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు. నిద్రున్నా లేకపోయినా ఎంత మరి నా యజమాని ఇంట్లో ఏ పని తక్కువ చేయకుండా చేస్తున్నాడంటే ఈ దేహము దేవునిని ఘనపరుస్తుంది కనుక ఆ దేహానికి కావలసిన శక్తిని దేవుడు అనుగ్రహించగలుగుతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ దేహము దేవునికి మనం అర్పిస్తుంటే మనకేమైనా బలహీనత ఉంటుందా? బాబు సాక్ష్యం చెప్పారు. మరి కిడ్నీలో రాళ్ళు పడిపోవడం ఈ బాబుతో ఇద్దరు మన సన్నిధులు. గతించిన కాలంలో శ్రీను గారని మరి మన మధ్యన శ్రీలక్ష్మి గారు ఉన్నారు. తన భర్తకి కూడా ఆపరేషన్ చేయాలి, రాయి పెద్దదైపోయింది, పడటానికి అవకాశం లేదు కనుక ఆపరేషన్ చేయాలన్నప్పుడు ఆపరేషన్కి మరి వాళ్ళైతే సిద్ధపడిపోయారు. ఇంటికి వెళ్ళి ఆపరేషన్ తీయించుకుందాం అనుకున్నారు. ఆ సమయంలో వేరే వాళ్ళ ద్వారా మరి ఆ పాప నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తే ఆ రోజు ప్రార్థన చేసాం, తెల్లారి ప్రార్థన చేసాం. నేను లెగిసేటప్పటికి ఇటువంటి క్లినిక్స్లో ఆ రాయి పెట్టి నా ఫోటో తీసి పంపించాను. ఎంత రాయి ఉంది, అసలు పడదంట సాధారణంగాను. ఎందుకంటే పెద్ద మగవాళ్ళు కాబట్టి రాయి పడదు. ప్రార్థన చేసిన తర్వాత రాయి పడిపోయినప్పుడు చాలా ఇంటికి వెళ్ళిన తర్వాత 2 రాళ్ళు ఉన్నాయన్నారు. ఇంటికి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఏ రాయా లేదు, ఒక రాయి పడిపోయింది, ఇంకొక రాయి ఎప్పుడు పడిపోయిందో తెలియదు. అంటే దేవునికి మనం సొత్తుగా మారినప్పుడు దేవుడు సమస్తము కూడా చేయగలడు, సమస్తము కూడా అనుగ్రహిస్తాడు. దేవుని సొత్తుగా నువ్వు ఎప్పుడైతే మారుతావో, దేవుని యొక్క మరి నువ్వు ఎప్పుడైతే విశ్వాసంగా జీవిస్తావో, దేవుని యొక్క నమ్మకముగా ప్రార్థిస్తావో దేవుడు ఖచ్చితంగా కార్యములు చేస్తాడు. మరి ఇంత బాబు కూడా చెప్పారు, మరి ఆ బాబు నిమిత్తం కూడా ప్రార్థించాం. అప్పుడే నాకు మరి రాజేశ్వరి గారి పరిచయం, ఒక మేనత్ గారు అయితే ఎప్పటి నుంచో పరిచయము. ప్రార్థన చేసి అది నా ఒక్కదాన్ని ప్రార్థననే కాదు, సంఘముగా కూడి ప్రతి నైట్ కూడా ప్రార్థించేవారు. సంఘముగా కూడి చేసిన ప్రార్థనకి శరసాల పునాదులే దేవుడికి కదిలించారు. ఈ రోజు దేవుని సన్నిధి సహవాసము అది నా యొక్క సొంత జ్ఞానము కాదు. ఇప్పుడు వాక్యం చెప్తున్నానంటే సుజాతమ్మ గారు ఎంతో చదివేసుకున్నారు అనుకుంటున్నారండి. నేను చదివింది ఒకటి తరగతి, ఒకే ఒక్క తరగతి. ఆ పుస్తకం ఇచ్చారు. నా చెల్లి బలహీనత నిమిత్తం ఆ రోజున మాకు గడిచే విధానము లేక నేను సిమెంట్ పనికి వెళ్ళేదాన్ని. సిమెంట్ పనికి వెళ్తే 9 రూపాయలు ఇచ్చేవారు. మా చెల్లికి ట్యాబ్లెట్లకి ఒక జీతం అయిపోతే ఒక జీతం మా ఇంట్లో, ఎందుకంటే మాకు తండ్రి లేడు కనుక మేము అలాగా మా అమ్మగారి జీతం మేము గడుపుకునేవాళ్ళు. అటువంటి సమయంలో కూడా దేవుడు మాకు ఎంతగానో తోడైంది, నడిపించి రోజున మమ్మల్ని నిలబెట్టారు. దేవుని మహిమ
ఎన్నో పర్యాలు ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ దేవుని సొత్తుగా దేవుడు మలుచుకోవాలని ఒక ప్రణాళిక కలిగి ఉంటే నువ్వెన్ని ఇబ్బందులైనా ఏ కీడు కూడా నీ కుడారమును సమీపించుకోకుండా దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలిగిన గాక. యాకోబు తన యొక్క మోసగాడు, మన బాబు మన మధ్యన ఉన్నారు సమయల్ బాబు, యాకోబు గారి గురించి మరి యాకోబు గురించి చక్కటి వర్తమానం చెప్పారు. నేను కూడా నాకు అంత చదువు లేదు కాబట్టి నాకు ఒత్తులు చదవటం రాదు, మీరు గమనిస్తూ ఉంటారు సార్, నేను అక్కడక్కడ నేను చదవలేను. యాకోబుని మోసగాడు అని మనం పదే పదే పిలుస్తూ ఉంటాం. కానీ దేవుడు కూడా యాకోబుని ఏర్పరచుకున్నాడు. అతడు కూడా నీతిమంతుడని జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. అనేకమైన బిడ్డలు మరి మోసగాడని బోధిస్తున్నారు కదా అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. నిజమే కదా, మనము కూడా ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే ఆ బిడ్డను పట్టుకుని మీద ఇది ఎలాగుండేది తెలుసా, ఒకప్పుడు ఇప్పటికీ మనం అంటారు ప్రార్థన చేసినా ఇది ఎలాగుండేదని తెలుసా, దీని స్థితి మాకు తెలీదా, దీని పరిస్థితి మాకు తెలీదా, ఒకప్పుడు దీని భాగం చూడాలమ్మా ఎలాగుండేదని, ఏ ప్రవర్తన కలిగి నడిచినది. పాత జీవితమును ఎత్తుపడిచి ఆమెను ఇంకా కృంగతీస్తాలని చూస్తారు. దేవుని మహాకృప, దేవుడు తన సొత్తుగా మార్చుకున్నాడు. ఆ పాప రోత జీవితమును ఈ దినాన్ని విడిచిపెట్టింది కనుక దేవుని బిడ్డగా పిలుద్దామని ఎవరికైనా ఉంటుందా? మన మధ్యనే ఒక పేరు చెప్పను, తన భర్త తను ఎంతగానో హింసిస్తున్నాడు. ఇది మరొక జీవితం పేరు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇదివరకే వారి జీవితం వేరు, ఇప్పుడు మహాకృపను బట్టి దేవుళ్ళు నడుస్తుంది. ఇప్పటికి కూడా నువ్వు పాపమే ఎత్తు చూపిస్తూ ఉంటే నేను ఇంతగా దేవునిలోకి ఎదిగాను కదా, ఇంతగా దేవునితో నేను నడుస్తున్నాను కదా, ఇంతగా దేవునికి విధేయత కలిగి నేను జీవిస్తున్నాను కదా, ఇంకా నా పాత జీవితము ఎత్తుపరిచి ఇంకా నేను పాపములకు పడవేయాలని చూస్తున్నాను. దుష్టుడు కొన్ని పర్యాయాలు మీరు చేసిన చిన్న తప్పునే ఏం చేస్తాడంటే ఇంకా ఆ గాయముని రేపాలను చూస్తూ ఉంటారు, కానీ దాన్ని తగ్గే రీతిలో ఎవరు కూడా చూడు. కానీ దేవుడైతే నీ పాపముని క్షమించి, నువ్వెంత పాపివైనా నీ పాపముని క్షమించి తన సొత్తుగా మార్చుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు కనుక తల్లి ఈరోజు నువ్వు దేని కొరకు చింతించు. కుమారుడా, ఇంకా నిన్ను హేళన చేస్తున్న వారి హేళన బట్టి నీవు చింతించుకో. ఇదిగో దేవుడి దినాన్ని నిన్ను ఆయన సొత్తుగా పిలుచుకుంటున్నాడు. ఇదిగో యాకోబు, నేను నిర్మించిన ఇశ్రాయేలు, భయపడకము, నీవు నా సొత్తు అని పిలుస్తున్నాడు. దేనికి భయపడాలి? నేను కూడా నాకు ఒత్తులు చదవటం రాదు కదని భయపడితే ఈరోజు ఈ సంఘం ఉండేది కాదు కదమ్మా. నేను దేవుని దగ్గర అదే విజ్ఞాపన చేశాను. దేవుడు దర్శనం ఇచ్చి, దేవుని దర్శనములో నేను చూసినప్పుడు అయ్యా నేను చదువుకోలేదు కదా, నేను ఎలాగ వాక్యము చెప్పగలను, నాకు ఒత్తులు కూడా చదవటం రాదన్నప్పుడు నాకు జీవ గ్రంథములోంచి నాకు ఆ బైబిల్ నేను ఎప్పుడు చూడలేదు, ఆ బైబిల్ నేను చూసాను. నిజముగా చూసిన బైబిల్ నా కళ్ళ ముందుకు వచ్చినప్పుడు నేను సాక్ష్యం చెప్పి ఆ బైబిల్ వాక్యంని నేను చూపించినప్పుడు ఎంతో మంది అన్యులు కూడా ఆశ్చర్యపోయారు. దేవుని యొక్క దర్శనం బట్టి ఏర్పరచుకున్న సంఘము. ఎందుకంటే నా కష్ట దినమున దుఃఖ దినమున ఆయన సొత్తుగా మార్చుకోవాలని ఆయన దర్శనము నాకు ఇచ్చారు. ఈనాటికి కూడా ఎంతో మంది బిడ్డలు ఆయన దర్శనమును బట్టి బలపడుతున్నారంటే ఆయన యొక్క మహాకృప. ఎంతో మంది మారుతున్నారు. వాళ్ళు మన ముందుకు వచ్చి లెక్కలోకి కాదు, కానీ దేవుని యొక్క జీవ గ్రంథములు వారి పేర్లు ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఇది రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దేహము ఎవరిది కాదంటమ్మా, మనది కాదు. దేహము మనది కాదు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? ఇదేంటంటమ్మా, పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదట మన దేహం. ఈ యొక్క దేహము దేవుని ఆలయం అయితే మనం ఇప్పుడు దేవుని యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు మనం ఎంతో పరిశుద్ధముగా ఉంటాము.
ఎంతగానో భక్తి భయముతో కూడా మనం కూడి ఇక్కడికి వస్తూ ఉంటాం, ఎంతో విధేయత కలిగి ఉంటాం. మరి దేవునికి మందిరములకు అలాగొచ్చినట్టు మన దేహం విషయంలో ఎందుకు అలా పాటించలేకపోతున్నాం? మన యొక్క దేహము విషయంలో మనం ఎందుకు పాటించలేకపోతున్నాం? తాగుడు మానం, సిగరెట్ మానం, స్త్రీలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం మాత్రం, అబద్ధాలు మానరు, మోసకరమైన చీటు మానరు, శారీరకమైన పాపం మానరు, దేవునికి వ్యతిరేకమైన క్రియలన్నీ కూడా మీ దేవుళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా మీరు ఎందుకు మీరు దేవుని ఆలయమని, దేవుని యొక్క సొత్తని దేవుడు పిలుచుతున్నప్పుడు ఇవన్నీ మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి. మీరు దేవుని పోలి దేవుని బిడ్డలుగా అని మీరు నా సొత్తు అంటున్నారు. నాకు పనివారని అంటలా, నాకు పనివారని నా సొత్తు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు నా కుమారులు, నా కుమార్తెలని దేవుడు పిలుస్తుండగా మనం ఎందుకు ఇంక దేహము చేత అనేకమైన పాపములు చేస్తున్నాం? ఒకసారి గమనించండి. నేను పాపము చేసిందని, నేను వ్యతిరేకముగా దేవునికి నడిచినదని, అంత పాపము చేశాను కనుకనే అంత కీడు నేను అనిపించాను. కానీ నా పాపములు క్షమించిన దేవుడు మీ పాపములు క్షమించడా? మీ అపరాధములు క్షమించడా? నన్ను రక్షించిన దేవుడు మిమ్మల్ని రక్షించడా? దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నది. దేవునికి మీ పట్ల ఒక వాగ్దానం ద్వారా నీకు బాధ్యత అప్పగించవాలని నీకు ఆయనకు ఇష్టము కలిగి ఉన్నాడు ఈ దినాన్ని. మరి నీ దేహము దేవునికి ఆలయముగా మార్చుకోవాలని దేవుడు నీకు ఈ వాక్యము తెలియజేస్తున్నాడు. ఇంతవరకు చేసే పాపం, ఇంతవరకు దేవునికి మరి అనేకమైన సమస్త దుర్నీతుల ద్వారా నువ్వు నడిచావు. కానీ ఈ రోజున ఆయన యొక్క ఆలయముగా మారమని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు ఆశపడుతున్నాడు, ఆయన ఆలయముగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఇదిగో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. ఏం పెట్టమ్మా? విలువ పెట్టి కొనబడినారు. ఎంత విలువ అంటే దేవుని యొక్క రక్తముకు విలువ కట్టగలమా? దేవుని యొక్క రక్తమునికి, ఇది ఈ రక్తానికి ఇంత మేము విలువ పెట్టి కొనుక్కుంటామని ఎవరైనా చెప్పగలరా? ఆయన మరణించిన దినము నుంచి ఈ దినము వరకు ఆయన పరిశుద్ధ రక్తమునికి ఎవరైనా విలువ కట్టి కొనని వారు ఉన్నారా? అటువంటి పరిశుద్ధమైన రక్తము ద్వారా కొనబడిన మీరు కొనబడ్డారు. కానీ మీ దేహము సమస్త దుర్నీతుల ద్వారా అపవిత్రము చేసుకుని మీరు ఏం చేయబడుతున్నారంటే ఆయనకి దూరముగా అయిపోతున్నారేమో తల్లి. దేవునితో మాట్లాడుతున్నారు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి అని దేవునికి వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు మన దేహముతో దేవునిని మహిమపరచాలి. మనం ఏం పరుస్తున్నాం? ఏదన్నా చిన్న మాట ఇక్కడ చెప్పామనుకోండి, ఇండియా దాకా వెళ్ళిపోతున్నాయి వాళ్ళ గురించి. వాళ్ళు చేసిందేమీ చూడరు, వాళ్ళు మాట్లాడిందేమో వినరు, కానీ ఇండియా దాకా వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు పాటు చేసేస్తున్నారు. జాగ్రత్త, నీ యొక్క నోటి మాట ద్వారా ఒక కుటుంబం నాశనం అయిపోతుందేమో, నీ యొక్క నోటి యొక్క ప్రవర్తన ద్వారా ఒక కుటుంబం పాడైపోతుందేమో. జ్ఞాపకం చేసుకోండి. మీ దేహముతో దేవునిని మహిమపరచమన్నారు, కానీ మీ దేహముతో సంవత్సరాలు కూర్చోమని దేవుని యొక్క వాక్యము చెప్పట్లేదు. మీ దేహముతో దేవునిని మహిమపరచండి. మీ దేహముతో అపవిత్రమైన కొన్ని కుటుంబాలు పాడి చేయడానికి పురుషులు కూడా జాగ్రత్త. కొన్ని కుటుంబాలు పాడి చేయడానికి మాత్రము మీ దేహమును వారికి అప్పగించకండి. జాగ్రత్త. దేవుడు మిమ్మల్ని సొత్తుగా కావాలని కోరుకుంటున్నాడు. ఆయన సొత్తుగా పిలువబడాలని కోరుకుంటున్నాడు. ఆయన సొత్తుగా మీరు ఉండాలని ఆశపడుతున్నాడు. అని దేవునిని మహిమపరచటం మానేసి ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు వివాహము కాని పిల్లలు కాదు, వివాహము, నేను ఇందాక ప్రార్థన చేశాను, కావడికి మీరు చూశాను, ఆమె ఏడుస్తుంది. తన కుమారుడు చేసింది అసలు చేతులు ఎక్కడ కూడా ఖాళీ లేదంటే అలా కోసేసుకుంటున్నాడు. కొన్ని వివాహము కానివారా? ఆ దేహము దేవుని మహిమపరచాలి. నీవే నా దైవం అని వాళ్ళ గురించి ఏ చేతులు కోసేసుకుంటున్నారు, వాళ్ళ గురించి ఏ దేహము నల కొట్టేసుకుంటున్నారు, వాళ్ళ గురించి ఏడక శరీరాలు కోసేసుకుంటున్నారు. కొన్ని చనిపోతే మరి వాళ్ళ గురించి కోర్చుకున్నారు. వాళ్ళు ఏం నిత్యరాజ్యం చేర్చగలరా?
చేర్చలేరు. మరి ఆ దేహము ఎందుకు ఒక స్త్రీకి అప్పగిస్తున్నావు? సంసోన్ ఏమైపోయాడు? ఆ దేహము వేశ్యకి అప్పగించిన వాళ్ళనే కదా దేవుని దర్శనం కోల్పోయాడు. దేవుని యొక్క దర్శనం ఎందుకు కోల్పోయాడు? వేశ్యకి అప్పగించాడు, స్త్రీకి అప్పగించాడు కనుకనే ఆయన యొక్క బలము పోయింది, దేవుని యొక్క దర్శనము పోయింది. ఈ రోజుని నీవు కూడా నీ దేహము ఎవరికి అప్పగిస్తున్నావు, ఎవరికి ఇస్తున్నావు, ఏమనిపిస్తున్నావు ఒకసారి జ్ఞాపకంలోకి తెచ్చుకో. నువ్వు చేసిన పాపమును బట్టి నీకు కీడొస్తుంది, కానీ నేను ఏ పాపమో చేయలేదమ్మా కానీ నాకు ఈ కీడొచ్చేసింది, ఏ అపవిత్రమో చేయలేదు కానీ నీ కీడొచ్చేసింది. జాగ్రత్త, నువ్వు మనుషుల దగ్గర అబద్ధం ఆడొచ్చేమో కానీ చూస్తున్న సృష్టికర్త దగ్గర నువ్వేమాత్రము కూడా అబద్ధం ఆడలేరు. ఎందుకంటే ఆయన కనుదృష్టి ఈ లోకమంతా కూడా సంచారం చేస్తుంది. ఆయన యొక్క దేహముతో దేవుని మహిమపరచమని దేనికి వాక్యము సెలవిస్తుంది. వేటినో మహిమపరుస్తుంది. నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఏది ఎక్కర్లు, నీవే కావాలని స్త్రీలు. ఒక స్త్రీని నేను చూసా, మరి మాకు వాట్సాప్ గ్రూప్లోనే ఉండేది. ఆమెకి తన కుమారుడి కంటే మరి చిన్న అబ్బాయి అన్నమాట. నేను చాలా గద్దించాను, మీకు చాలాసార్లు చెప్పాను. చిన్న అబ్బాయి అయినప్పటికీ తన కుటుంబం, తన తల్లికి కూడా ఫోన్ చేసి, ఆ బాబు ఇచ్చి చిన్నాడు, వారి కుటుంబం పాడైపోతుంది. ఆ స్త్రీ ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో ఆమెను గద్దించినప్పుడు ఆమె ఒక మాట ఉంది, నువ్వు పాపం చేయలేదా, నేనే చేస్తున్నా అమ్మా, నీ కొడుకు కంటే చిన్నోడు కదా, నీ కొడుకు కంటే చిన్నోడు, మరి ఎలాగ అనంటే నువ్వు చేసావు కదా, నేను చేశాను, అసలు నువ్వే చేయవేమో అంత పాపము, అంతకన్నా రెట్టింపు నేను చేశాను, అందుకనే దేవుడు దగ్గర నేను ఒప్పుకున్నాను, విడిచిపెట్టుకున్నాను. కానీ నీవక ఈ శిక్ష విధి అంటే నువ్వు చేస్తున్న పాపం నీ కుటుంబం నాశనం అయిపోతుంది, జాగ్రత్తని నేను హెచ్చరించినప్పుడు కొన్ని రోజులకి తన యవనస్తురాలైన కుమార్తె మరి అర్ధరాత్రిక్కడ చెరువులో దూకి చనిపోవడానికి వెళ్ళిపోయింది. అప్పుడు ఫోన్ చేసింది, అమ్మ నా కూతురు చనిపోవడానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు దేహము దేవుని మహిమపరచడం మానేసి పాపానికి పరిగెత్తింది. ఇప్పుడు కష్టం వచ్చేటడికి ఎవరు కావాలి? దేవుడు కావాలి. నా కుమార్తె చనిపోవడానికి యవనస్తురాలైన కుమార్తె 15 సంవత్సరములు. దేవుడు ఒక హెచ్చరిక, ఇదిగో నువ్వు చేస్తున్నది తప్పని. నేను అంత గొప్ప దాన్ని కాకపోయినా దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి నేను ఆమెని హెచ్చరించినప్పుడు నువ్వు చేయలేదా అని అడిగింది. కుమార్తె చనిపోవడానికి వెళ్ళినప్పుడు ఆమె వచ్చిందప్పుడు, నా కుమార్తె చనిపోవడానికి వెళ్తున్నామా, ప్రార్థన చేయమా, ఒక్కగనక కుమార్తె, 2 కుమారులు ఒక్కతే కుమార్తె, ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేసి శత్రువుతో సహితము దేవుడు ప్రేమించమన్నాడు కనుక ఆమె నన్ను నిన్నన్నా కానీ నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన 15 నిమిషాలకు ఫోన్ చేసింది, ఆ పాప శరీరంలో తుంకేసింది, వాళ్ళన్నీ చూసి తీసుకొచ్చాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలిగిన గాక. ఆమె విశ్వాసం ఉంచాలి, ఎందుకంటే నా కూతురు ఆ సమయాన్ని వాళ్ళ సొంతాన్ని మరి ఎందుకు వచ్చాడో తెలియదు, కానీ అర్ధరాత్రిక్కడ అటు నుంచి వస్తా ఆ పాపను తీసుకుని వచ్చాడు. ఇప్పుడు దేవుని నువ్వు మహిమపరచాలి కదా. నీ దేహము పాడైపోయింది, నీ దేహము అపవిత్రం అయిపోయింది, శ్రమ నీకు ఎందుకు వచ్చిందంటే ఆ దేహముతో దేవుని మహిమ పరచాలనే దేవుడు నీకు ఒక చిన్న హెచ్చరిక నీ ఎద్దకు రప్పించినప్పుడు నువ్వు మారాలి. ఇప్పటికైనా దేవుని నువ్వు కనపరచాలి. కానీ అవసరం తీరిపోయిన తర్వాత అమ్మ పాప జీవితంలోకి వెళ్ళిపోయింది. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే చాలా ఇబ్బందులు పడ్డాదని. ఎందుకంటే మనుషులు మోసం చేసినా పర్లేదు, కానీ దేవుని మనసు మోసం చేస్తే మన స్థితిగతులు తల్లకిందలైపోతాయి. దేవునితో తీర్మానం చేసాం, దేవునితో నిబంధన చేసాం, దేవునితో మనవి చేసుకున్నాం, కానీ నీ ప్రవర్తన మారకపోతే నీ స్థితిగతులు తల్లకిందులైపోతాయి. నీ పరిస్థితి, నీ కుటుంబం కూడా సర్వనాశనం అయిపోతుంది. నువ్వు చేసింది ఒక మానవుడితో కాదు, మానవ శరీరాలతో కాదు, నీ యొక్క నిబంధన దేవునితో చేసావు కనుక ఇదిగో దేవునితో వాగ్దానం చేసి దేవునితో నడిచిన యాకోబుగా ఉన్నది. మరి పేరు మార్చి ఇశ్రాయేలుగా మార్చినప్పుడు ఎప్పుడు మార్చారు? తన యొక్క పాపమును ఒప్పుకుని విడిచిపెట్టుకున్నప్పుడు ఇశ్రాయేలుగా మార్చారు. నీవు నా సొత్తు, భయపడకు. ఇంతవరకు పాపము సమస్త దుర్నీతుల నుంచి నీవు సమస్త దుర్నీతుల వల్ల పాపము చేసావు కనుక ఇదిగో ఇప్పుడు నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను, నీవు నా సొత్తు కనుక. ఇక్కడ అంటున్నారు, నీవు నా సొత్తు, నీవు జనములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు
కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ప్రతి దానికి ఆజ్ఞ ఇచ్చేసాడు. నా కుమారుడు నా సొత్తు జలములలో పడి వస్తున్నాడా, హే హాని కూడా ఇంకా మరి నా బిడ్డకి కలగకూడదు. ఇశ్రాయేలు ప్రజలకు అందుకని దేవుడికి వాగ్దానం చేశాడు. మరి సముద్రానికి ఆజ్ఞ కానీ అది పాయలుగా చేర్చబడి అది గోడవని నిలిచిపోయింది. జలములకి ఆజ్ఞ ఇచ్చాడు. పగల మేఘస్తంభం, రాత్రి అగ్ని స్తంభానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో నా బిడ్డల జాగ్రత్త, ఇశ్రాయేలు బిడ్డలను కాపాడాలని ప్రకృతికి కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఎప్పుడు ఆయన సొత్తుగా మారినప్పుడు. ఈ దినాన్ని శ్రమతో బాధపడుతున్నావా, ఇబ్బందితో బాధపడుతున్నావా, బిడ్డల కొరకు బాధపడుతున్నావా, భర్త కొరకు బాధపడుతున్నావా, ఇదిగో వారిని పీడిస్తున్న దురాత్మకు, వారిని బలహీనపరుస్తున్న రోగమునికి కూడా దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. నీ వారి సొత్తుగా మారినప్పుడు మాత్రమే సమస్త దుర్నీతి నుంచి నీ విడిపింపబడాలి, సమస్త పాపముల నుంచి నీ విడుదల కలుగు, సమస్త నీలో ఉన్న చెడు వ్యసనాల నుంచి విడుదల పొందినప్పుడే దేవుడు వాటికి ఆజ్ఞిస్తుంది. జలములలో పడి వెళ్ళినప్పుడు, నదుల్లో పడి వెళ్ళినప్పుడు, అగ్ని మధ్యలో నడిచి వెళ్ళినప్పుడు అగ్నిలో వేసేసారు. శద్రక్ మేషక్ అబేద్నెగోలు అవేం చేసినాయా? ఏమి అసలు అగ్ని వాసన కూడా రాలేదు. ఎందుకని? వారి దేవుని సొత్తు కాబట్టి కాపాడబడ్డారు. సింహపు బోనులు వేసిన దానియేలు సింహం ఏమైనా చేసిందా? ఏమి చేయలేదు. ఎందుకని? మరి దానియేలు దేవుని యొక్క సొత్తు. మనం చూస్తున్నాం అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక, పౌలు గారిని మరి చెరసాలలో వేసినప్పుడు ఆ చెరసాల పునాదులతో కదిలించబడి బయటికి రప్పించగలిగాడంటే ఎందుకని? అపోస్తలుడైన పౌలు ఆయన సొత్తు. ఈరోజు నీవు ఇదిగో ఈ శ్రమ నుంచి నేను విడుదల పొందనని, ఈ యొక్క ఇబ్బంది నుంచి నేను విడుదల పొందనని నీకు చెప్పడానికి ధైర్యంగా ఉంటున్నావా? వారు చెప్పగలిగారు, నేను సింహముల బోర్లోంచి నేను దాటబడ్డాను, అగ్నిలోంచి మేము తప్పించబడ్డాము, జల ప్రళయంలోంచి మేము తప్పించబడ్డామని అది సాక్ష్యం చెప్పారు. ఈ రోజు నువ్వు చెప్పగలుగుతున్నావా? నేను చెప్తాను, మరణము నుంచి నన్ను తప్పించాడు, నన్ను నా కుమారుని కూడా దేవుడు. నేను చాలాసార్లు చెప్పాను, ఏ కువైట్ సముద్రంలోకి చనిపోవడానికి వెళ్ళాను, ఆ సముద్రంలోనే 2 బిడ్డలకి పోయిన సంవత్సరం బాప్తిస్మం ఇవ్వడానికి జరిగింది. ఏ మరణము నుంచి దేవుడు తప్పించాడు, ఏ సముద్రం నుంచి దాటించాడు, ఆ సముద్రంలో 2 ఆత్మలు బాప్తిస్మం పొందడానికి దేవుడు కృప చూపించాడు. నేను చెప్పగలుగుతున్నా, వచ్చే నెల 27వ తారీఖుకి నేను అభిషేకం తీసుకుని సంవత్సరం అభిషేకం తీసుకున్న తర్వాతే దేవుని యొక్క ఆత్మ మరి ద్వారా ఈ వాక్యం చెప్పడానికి కూడా దేవుడు కృప చూపిస్తాను. ఎందుకంటే కాపరిగా ఉన్న నేను అభిషేకం లేకపోతే మరి ఇక సంఘాన్ని నడిపించడానికి వీలు పడదన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు అభిషేకించిన ప్రవర్తన కంటే, నాకు అభిషేకించిన మరి సేవకుల కంటే ముందుగా ఆ సేవకుడు నాకు ఒక ప్రశ్న అడిగారు. ఏమనంటే, నీకు అభిషేకం ఇస్తానమ్మా, దాన్ని చూచినేమన్నా దేవుడు నీకు చూపించాడా? ఆ పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి అడక్క ముందే దేవుడు 3 రోజుల ముందు నాకు చూపించారు. తెల్లని వస్త్రంలో ఒక బాబు పట్టుకుని అదే వాక్యము, ఆ తెల్లని వస్త్రం నీళ్ళు దోమ రత్న వర్ణము గల నూలుతో పేనబడిన వస్త్రం నాకు ఇవ్వబడింది. నేను వేసుకుంటే అది వైటే కానీ అది నేను వేసుకున్న తర్వాత ఎంతో అందంగా కనిపిస్తుంది. వైట్ వేసుకుంటున్నాం కానీ అంత అందము నేను చూడలేదు. అక్కడ దర్శనంలో నేను చూశాను, అయా దేవుడు నాకు తెల్లని వస్త్రం ఇచ్చారు, దాని మీద నీలి దోమ రంగు వస్త్రము గల అంచుల మీద కుట్టబడింది. అది వస్త్రం అంతా కాదు, అంచుల మీద కుట్టబడింది. పాత నిబంధన గ్రంథములో మరి అహరోనికి అంగీ కుట్టినప్పుడు ఆ వాక్యము కనిపిస్తుంది. ఆ వాక్యము ద్వారా ఆ అంగీ నాకు దేవుడు దర్శనం చూపించినప్పుడు ఆ దైవ సేవకుడు అన్నాడు, అమ్మా దేవుని ఆజ్ఞ అయ్యింది, నీకు నేను అభిషేకం ఇస్తానని ఏ పని పెట్టమనే మీద నేను అభిషేకం తీసుకుంటాం జరిగింది. రేపు నెల 27వ తారీఖుకి మరి నాకు 1 సంవత్సరం అభిషేకం తీసుకుని 1 సంవత్సరం కావస్తుంది. దేవుళ్ళు నడిచి దేవుని సొత్తుగా, దేవుని పాత్రగా వాడబడటానికి దేవుడిచ్చిన అవకాశము కనుక మరి ఇంకా మన సొత్తుగా, దేవుని యొక్క సొత్తుగా మనం మారాలంటే సమస్త దుర్నీతి నుంచి మనము మరి విడిపింపబడాలి. మరి మన ఈ యొక్క దేహముతో దేవుని మహిమపరచాలి. ఈ దేహముతో దేవుని ఆరాధించే రీతిలో మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని అని సొత్తుగా మారుస్తాడు. అని సొత్తుగా ఉండటానికి మీరు అందరూ సిద్ధపడుతున్నారా? ఆశపడుతున్నారా? ఆశపడినట్లయితే వాక్యం ఈ యొక్క హృదయంలో భద్రపరుచుకొని ఆయన పాత్రలుగా దేవుడు మిమ్మల్ని మలుచుకునేను గాక. చిన్న ప్రార్థన.
స్తోత్రం 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 తండ్రి. మహాగణుడు మహోన్నతుడు సృష్టికర్తమైన దేవా, అబ్రహాం ఇస్సాకు యాకోబులను మా దేవా, యాకోబుని నీ సొత్తుగా ఇశ్రాయేలుగా మార్చుకుని ప్రభా నేను నీ సొత్తుగా మార్చుకున్న దేవా, ఈ దినం ఈ వాక్యం వినడానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నీ సొత్తుగా మార్చుకొని వాక్యం ద్వారా బలపరచునే నేను ఆ దర్శనం ద్వారా మాట్లాడి ప్రభా నీ సొత్తుగా బిడ్డల ప్రభా నేను మార్చుకుని ప్రభా నీ ఆత్మతో నింపి పరిశుద్ధాత్మ శక్తితో ప్రభా బలపరుచుకోమని నీ కృపా కాపుదల సదాకాలం బిడ్డలకు తోడించి కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. నెలకు ఒక్కసారి కార్యక్రమానికి అనేకమైన బిడ్డలు తోడుకొచ్చి ప్రభా నేను ఆయుధంగా తండ్రి నీ సొత్తులుగా మారటానికి సహాయం పరిశుద్ధాత్మ దేవ నేను ఆ కూడి వచ్చిన కుటుంబాలు దీవించి పంపించండి. నేను ఆయుధంగా వట్టి చేతులతో ప్రభా వచ్చి ఉన్నారు నేను ఆ నిండా ఆత్మను ఇచ్చి ప్రభా బలపరిచి పంపించమని మార్చగలని యేసు క్రీస్తునామం బట్టి బ్రతమాలాడి వేడుకుచున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.